సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకి హోరాహోరీ పోటీ జరగబోతుంది. ఇప్పటికే అభ్యర్థులు వాడివేడిగా కూడా ప్రచారాలు సాగిస్తున్నారు. ఇక ఇవాళటి నుంచి ఇటు తెలంగాణతో పాటు ఏపీలో కూడా అంటే ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభమైపోయింది. ఇవాళటి నుంచి 25వ తేదీ వరకు కూడా అభ్యర్థులు నామినేషన్స్ వేసుకునే అవకాశం కల్పించింది ఎలక్షన్ కమిషన్. 26వ తారీఖున నామినేషన్స్ సంబంధించిన ప్రక్రియ పరిశీలన కార్యక్రమం ఉండబోతుంది. 27, 28 ఈ 2 రోజులు శని ఆదివారాలు కావడంతో సెలవు రోజులు ఉన్నాయి. 29 కేవలం ఒక్క రోజు మాత్రమే అభ్యర్థులకు నామినేషన్ ఉపసంహరణకు అవకాశం కల్పించింది ఎలక్షన్ కమిషన్ ఈసారి. సో కేవలం ఎలక్షన్ కమిషన్ ఏ డేట్స్ ఫిక్స్ చేయడంతో పాటు ఏర్పాట్లు కూడా కట్టుదిట్టంగా చేస్తుంది. భద్రత మధ్య కూడా ఈ ఎలక్షన్స్ అన్ని కూడా ఉండబోతున్నాయి అండ్ ప్రత్యేకంగా నామినేషన్స్ ప్రక్రియ కూడా జరగబోతుంది. సో ఇవాళ మనం నిజామాబాద్ చూసుకుంటే ఇవాళ నుంచి కూడా నిజామాబాద్ లో నామినేషన్ స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే చాలా మందికి చాలా సెంటిమెంట్స్ ఉంటాయి. చాలా మంది కూడా ఇప్పటికే పురోహితులను కన్సల్ట్ అయ్యి ఏ రోజు ముహూర్తం బాగుందో తెలుసుకొని నామినేషన్స్ ఇస్తున్నారు. సో అట్లా తెలుసుకునే వాళ్ళకి ఇవాళ అంటే 18, 19, 21, 23 సో ఈ 4 రోజులు కూడా నామినేషన్స్ వేయడానికి మంచి ముహూర్తాలు ఖరారు చేసుకున్నారు. ఈ 4 రోజుల్లో 3 రోజులు ఎక్కువ వరకు నామినేషన్స్ వేసుకునే అవకాశం కూడా ఉంది. సో నామినేషన్స్ డేట్స్ ఖరారు చేయడంతో పాటు ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే నిబంధనలు కూడా ప్రకటించడం జరిగింది. ఈసీ ఇచ్చిన నిబంధనల ప్రకారం ఎవరైతే నామినేషన్స్ వేస్తారో వాళ్ళు సరైన సమాధానం అండ్ దాంతోపాటు సరైన సమాచారం కూడా ఎలక్షన్ కమిషన్ కి ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు ఎవరైనా క్రిమినల్ కేసెస్ వారిపైన ఉంటే అభ్యర్థులపైన అది కూడా నామినేషన్స్ ప్రక్రియ టైంలో ఫామ్ లో ఫిలప్ చేసి ఈసీకి హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. కాని పక్షంలో కఠిన చర్యలు కూడా ఈసీ తీసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రకటన కూడా వెలువడించింది. సో 26వ తారీఖున నామినేషన్స్ పరిశీలన కార్యక్రమం ఉండబోతుంది. సో ఆ కార్యక్రమంతో పాటు కఠిన నిబంధనలు రిటైనింగ్ ఆఫీసర్స్ దగ్గర కూడా అమలు కాబోతున్నాయి. సో ఇక్కడ నిజామాబాద్ జిల్లాకు వచ్చేసరికి కలెక్టర్ ఆఫీస్ లోనే రిటైనింగ్ ఆఫీసర్ ఉండబోతున్నారు. సో ఇక్కడ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు రిటైనింగ్ ఆఫీసర్ గా వ్యవహరించబోతున్నారు ఎన్నికల సమయంలో. సో అందుకనే ఆయన కార్యాలయంలో రిటైనింగ్ ఆఫీస్ ఉంది కాబట్టి సో కలెక్టర్ ఆఫీస్ చుట్టూ కూడా ఒక సరైన నిబంధనలతో పాటు దాదాపు 200 కిలోమీటర్ల వరకు కూడా 144 సెక్షన్ విధిస్తున్నట్టు ఇప్పటికే జిల్లా సిపి కూడా ప్రకటించడం జరిగింది. సో 144 సెక్షన్ ఉన్నప్పుడు మనకు అందరికీ తెలిసిందే ఎక్కడ గుమ్ముగూడడం ఉండదు, సభలు సమావేశాలు కూడా ఉండవు. అండ్ దాంతోపాటు 200 మీటర్ల దూరంలోనే ర్యాలీస్ అన్ని కూడా ఆపేయబడుతాయి. ర్యాలీస్ తో పాటు ఎవరైనా పెట్టుకోవాలని ఉంటే కూడా రిటైనింగ్ ఆఫీసర్ అంటే ఇప్పుడు ఇక్కడ ఉండే కలెక్టర్ ఆఫీస్ కి 200 మీటర్ల దూరంలోనే వాటన్నిటికి కూడా అవకాశం కల్పించింది అనమాట. సో ఎవరైనా అభ్యర్థులు నిజామాబాద్ లో ప్రచారాలు చేసుకోవాలన్నా, సమావేశాలు పెట్టుకోవాలన్నా, సమావేశం అవ్వాలన్నా, సిటీ కార్నర్ మీటింగ్స్ తో పాటు స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ పెట్టుకోవాలన్నా సో ఇట్లా ఏది చేయాలన్నా కానీ ముందుగానే సువిధ యాప్ లో వాళ్ళు అనుమతి కోరాల్సి ఉంటది. సో అనుమతి కోరిన వెంటనే కూడా అధికారుల నుంచి వాళ్ళకి అనుమతి వస్తుంది సరైన సమాచారం అందిస్తే. సో అట్లా అనుమతి తీసుకున్న తర్వాతనే దాదాపు 48 గంటల పాటు వాళ్ళు ప్రచారం చేసుకునే అవకాశం ఉంటది అనమాట. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తో పాటు ప్రకటన కూడా ఇప్పటికే భద్రత పరంగా సిపి ప్రకటించడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించిన ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండబోతున్నాయి. అండ్ ఈ ఏడాది మనం చూస్తుంటే నిజామాబాద్ లో రేపు నామినేషన్స్ ప్రక్రియ చాలా హోరాహోరీగా కూడా సాగబోతుంది. ఒకవైపు ఎంపీ అరవింద్ కావచ్చు అండ్ బాజిరెడ్డి గోవర్ధన్ బీఆర్ఎస్ సంబంధించిన క్యాండిడేట్ బాజిరెడ్డి గోవర్ధన్ కావచ్చు. సో ఇద్దరు కూడా నామినేషన్స్ రేపు వేయడానికి రాబోతున్నారు. సో భారీగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇటు బీజేపీకి సంబంధించిన ఎంపీ అరవింద్ ఒక భారీ ర్యాలీలు కూడా ఉండబోతున్నాయి. దానికి సంబంధించి కేంద్ర మంత్రులు కావచ్చు, జాతీయ నేతలు కూడా బీజేపీ అరవింద్ నామినేషన్స్ వేసే ర్యాలీస్ లో కావచ్చు, సభలో సమావేశంలో కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఇటు బాజిరెడ్డి గోవర్ధన్ బీఆర్ఎస్ కి సంబంధించిన బాజిరెడ్డి గోవర్ధన్ కూడా గతంలో జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్ లో టికెట్ ఇచ్చినప్పటికీ కూడా ఓడిపోవడం జరిగింది. అందుకనే ఈ ఎంపీ ఎలక్షన్ ని మాత్రం చాలా సీరియస్ తో పాటు ప్రెస్టీజియస్ గా కూడా బాజిరెడ్డి గోవర్ధన్ కూడా భావిస్తున్నారు. అందుకని ఆయనకు సంబంధించిన నామినేషన్స్ ర్యాలీలో బీఆర్ఎస్ నేతలతో పాటు ఏకంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ కూడా రాబోతున్నారు, హరీష్ రావు కూడా రాబోతున్నారు. అండ్ దాంతో పాటు ఇప్పటికే బాజిరెడ్డి గోవర్ధన్ కూడా ఒక లేఖ కూడా సీఎం కి రాయడం జరిగింది. ఆయన రేపు ఉండే ర్యాలీల్లో సీఎం ని కూడా ఆహ్వానించడం జరిగింది.
సో అందుకనే కట్టుదిట్టమైన ఏర్పాట్లో కూడా పోలీసులు ఉన్నారు. సో మొత్తానికైతే నిజామాబాద్ ఒక నిఘా నీడలో రేపు ఉండబోతుంది. సో ఒక పక్క 144 సెక్షన్ మనకి ఎలక్షన్స్ ప్రక్రియ దగ్గర కావచ్చు, రిటైనింగ్ ఆఫీసర్ ఆఫీస్ దగ్గర మొత్తం కూడా 144 సెక్షన్ ఉండబోతుంది. అండ్ ఈ ర్యాలీస్ జరిగే ప్రతి చోట కూడా భారీ బందోబస్తు, పోలీస్ సెక్యూరిటీ, నిఘా కెమెరాలు కూడా ఉండబోతున్నాయి. ఎందుకంటే ఈ 2 ర్యాలీల్లో కూడా మేజర్ లీడర్స్ కావచ్చు, పార్టీ నేతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా భారీ స్థాయిలో కూడా దీనికి రాబోతున్నారు కాబట్టి ఇట్లాంటి నిబంధనలు ఉండబోతున్నాయి. అండ్ దాంతో పాటు అభ్యర్థుల పైన కూడా కొన్ని కఠిన నిబంధనలు ఈసారి ఎలక్షన్ కమిషన్ కూడా పెట్టడం జరిగింది. అవే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఇక్కడ ఉండే రిటైనింగ్ ఆఫీసర్స్ కూడా ఫాలో అవుతున్నారు. సో అభ్యర్థులు ఎవరు కూడా ప్రక్రియలో భాగంగా అంటే రేపు నోటిఫికేషన్స్ వేయడానికి భాగంగా రేపు ఎవరు వచ్చినా కూడా రిటైనింగ్ ఆఫీసర్ దగ్గరికి ముందుగానే అనుమతి తీసుకోవాలి. సో కేవలం 3 వాహనాలను మాత్రమే రేపు లోపలికి అనుమతించడం జరుగుతుంది. అండ్ అభ్యర్థితో పాటు కేవలం 4 మాత్రమే రిటైనింగ్ ఆఫీసర్ ఛాంబర్ కి కూడా అలో చేయడం జరుగుతుంది. అయితే ఒక్కసారి అభ్యర్థి ఎవరైతే నోటిఫికేషన్స్ వేయడానికి వెళ్తున్నారో వాళ్ళు ఒక్కసారి ఉండే గేట్ లోపలికి అంటే కలెక్టర్ గేట్ దగ్గరికి, కలెక్టర్ ఆఫీస్ గేట్ దగ్గర ఎంటర్ అయినప్పటి నుంచి కూడా రిటైనింగ్ ఆఫీసర్ ఛాంబర్ కి వెళ్లే వరకు కూడా ప్రతిది కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటది. ఎక్కడ ఎటువంటి ఎవ్వరికి ఇబ్బంది లేకుండా అట్లాంటి కట్టుదిట్టమైన చర్యలు కూడా తీసుకుంటున్నారు. అదే అంతా కూడా పోలీసు బందోబస్తు కూడా ఉండబోతుంది. సో మొత్తానికైతే నామినేషన్స్ వెల్లువ తెలంగాణ రాష్ట్రంలో షురు అయిపోయిందని చెప్పొచ్చు. సో ఇవాళ దాదాపు తెలంగాణలో 3 అభ్యర్థులు నోటిఫికేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేసుకున్నారు. సో రేపటి నుంచి ఈ వెల్లువ ఇంకెక్కువ ఉండే అవకాశం ఉంది. ముఖ్య నేతలందరూ కూడా ఈ ర్యాలీస్ లో అండ్ దాంతో పాటు మీటింగ్స్ లో, సభల్లో, సమావేశంలో కూడా పాల్గొనబోతున్నారు. ఇటు కాంగ్రెస్ కి సంబంధించిన అభ్యర్థులకు సంబంధించి 3 నోటిఫికేషన్ ఎవరైతే వేయడానికి వెళ్తారో రిటైనింగ్ ఆఫీసర్ దగ్గరికి, సో ఆ సమయంలో వాళ్ళకి ఒక వెన్నుదన్నుగా కావచ్చు, వాళ్ళకు ఒక సపోర్టివ్ గా కావచ్చు, వాళ్ళు ఏర్పాటు చేసుకున్న సభలు సమావేశంలో కూడా దాదాపు 2 జిల్లాలకు కూడా రేవంత్ రెడ్డి కూడా, ఇప్పుడుండే సీఎం రేవంత్ రెడ్డి కూడా డైరెక్ట్ గా పాల్గొనే అవకాశం ఉంది. అండ్ మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అదే తరహాలో బీఆర్ఎస్ లీడర్స్ కి సంబంధించి ఇప్పుడు ఎంపీ అభ్యర్థులతో ఏవైతే ర్యాలీస్ ఉంటే అందులో కూడా వాళ్ళకి పాల్గొనే అవకాశం అయితే ఉంది. సో మొత్తానికైతే వాడివేడిగా ఈ నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆ ప్రక్రియ ఈ నెల 25 వరకు కూడా కొనసాగబోతుంది. 26వ తేదీన పరిశీలన కార్యక్రమం ఉండబోతుంది. సో ఈ పరిశీలన తర్వాత కూడా చాలా మందికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఇప్పటికే మనం చేసిర్రు. అండ్ దాంతో పాటు ఎలక్షన్స్ కి ప్రచారాలకు కూడా పూర్తి స్థాయిలో అనుమతి ఇవ్వడంతో పాటు ఇక్కడ కూడా మద్యం, డబ్బు, మిగతా ప్రలోభాలకు ఓటర్లను ఈ అభ్యర్థులు గురి చేయకుండా ఉండడానికి ఒక నిఘా నేత్రం కూడా పనిచేస్తుంది తెలంగాణలోని ప్రతి జిల్లా, ప్రతి గ్రామం, ప్రతి గూడెంలో అని కూడా చెప్పొచ్చు. సో ఇది మొత్తానికి నామినేషన్ ప్రక్రియకు సంబంధించిన సమాచారం. నేను మీ కావ్య, సుమన్ టీవీ, నిజామాబాద్ నుండి.